హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నేను ఒక మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మొన్న వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ గార్డెన్ చూసి చిన్న వీడియో తీశాను. ప్లస్ ఆ వీడియో చూస్తూ నాకు ఒక సంఘటన జరిగిందండి. అది మీకు చెప్దాము, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. మెయిన్ నాకు ఒక 8 నెలల క్రితం ఒక ఫోన్ వచ్చిందండి. కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీది పలానా పార్లర్ కదా అని చెప్పన్నారు. అవునండి అన్నాము. అంటే మీరు ఇంట్లో పెట్టుకున్నారు కదా, సో మీరు డబ్బులు కట్టాలి, 3,000 రూపాయలు కట్టాలి అని చెప్పన్నారండి. ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు కట్టడం ఏంటంటే, ఎలా పెట్టుకున్నారు మరి ఇంట్లోని, బయట బోర్డు అది ఎలా పెట్టుకున్నారు, మీరు కట్టకపోతే కనుక వెంటనే ఇంటిని వచ్చి జప్తు చేస్తామని చెప్పన్నారండి. ఇంతలోని మా అల్లుడు గారు ఉన్నారు అక్కడే. మా అల్లుడు గారు ఫోన్ తీసుకొని, ఇంటిని ఎందుకు జప్తు చేస్తారండి, మీరు ఎక్కడ ఏంటి అనేసి అంటే, ఏంటి నీకు ఇప్పుడు ఈ అడ్రస్లన్నీ చెప్పాలా నేను, నువ్వు ముందు అర్జెంటుగా ఫోన్పే చేయి 3,000 రూపాయలు అని చెప్పేసి అన్నారండి. అంటే మా దగ్గర ఫోన్పేలో డబ్బులు లేవు, క్యాష్ ఉంది, మీరు అడ్రస్ చెప్పండి మేము ఆఫీస్కి వచ్చి కడతాము అని చెప్పి అన్నారండి. అంటే సరే అని చెప్పేసి ఆయన ఏదో అడ్రస్ చెప్పారు. చెప్పిన తర్వాత అదే కలెక్టర్ ఆఫీస్లో చేస్తున్న మా ఫ్రెండ్కి ఒక ఆవిడకి నేను ఫోన్ చేశానండి. ఫోన్ చేసి ఇలాగా పలానా ఫస్ట్ ఫ్లోర్ అంట, పలానా బ్లాక్ అంట అనేసి అంటే, ఇక్కడ ఫస్ట్ ఫ్లోరే లేదు, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది ఆఫీసు, వాడెవడో ఫ్రాడ్, నువ్వు ఇలాంటివి నమ్మ, మాకు వెంటనే బ్లాక్ చేసేసాయి ఆ నెంబరు అని చెప్పేసి అందండి మా ఫ్రెండ్. నేను వెంటనే బ్లాక్ చేసేసాను నెంబరు. ఆ తర్వాత నాకు ఏ ఫోన్లు రాలేదు. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ అండి, పార్లర్లో ఉండగా ఒక ఫోన్ వచ్చింది. ఆయన వయసు కూడా పెద్దదేనండి, పెద్ద వయసే అయింది, టోన్ తెలుస్తుంది పెద్ద వయసు టోన్ లాగా. నేను పలానా కరెంట్ ఆఫీస్ నుంచి ఏయిని మాట్లాడుతున్నానమ్మా, మీ పార్లర్కి మీటరు, డిజిటల్ మీటర్ పెట్టాలి, మీరు ఒక ఆయన వస్తారు, మీటర్ తీసుకొని వస్తారు, ఇగో ఈ నెంబర్ చెప్పండి, ఈ నెంబర్ చెప్తే ఆయన మీకు మీటర్ ఇస్తారు, ఒక 380 రూపాయలు ఇవ్వండి అమ్మా ఆయనకి, నేను ఈవినింగ్ 6:30కి అట్లా వచ్చి మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తాను, ఇచ్చేసి నేను మీటర్ మార్చుకొని వెళ్తానమ్మా, ఆయన దగ్గర ఫోన్పే లేదు, సో నేను ఆయనకి ఇవ్వటానికి లేదు, అందుకని చెప్పేసి మిమ్మల్ని ఇమ్మంటున్నాను, మీకు సంబంధం లేదు డబ్బుల గురించి, కాకపోతే ఆయనకి ఫోన్పే లేదు కాబట్టి ఇమ్మంటున్నాను అన్నారండి. అంతలా చెప్పిన తర్వాత నమ్మకంటే ఎట్లా ఉంటామండి. సో సరే అని చెప్పేసి నేను నమ్మాను. నేను ఫోన్ పెట్టేసిన ఒక 5 నిమిషాలకి ఒక పెద్ద ఆయన వచ్చారండి. వస్తే నెంబర్ ఇవ్వండి అమ్మా అనేసి అంటే నెంబర్ చెప్పాను. చెప్పిన తర్వాత 380 రూపాయలు కట్టండి అమ్మా అన్నారు. 380 రూపాయలు ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత అమ్మ పక్కన వాళ్ళ మీటర్ కూడా ఇక్కడ పెట్టమన్నారు, ఇంకొక 380 ఇవ్వమ్మా అన్నారండి. అప్పుడు నాకు కొంచెం డౌట్ కొట్టిందండి, ఏంటో ఏదో తేడాగా ఉంది అనేసి. కానీ ఆయన వయసు చూస్తే, ఆయన మనిషిని చూస్తే అలా అనిపించట్లేదు, పెద్ద వయసు ఆయన అసలు చాలా బక్కగా అట్లా ఉన్నారు, ఈయన మోసం చేస్తారా అన్నట్లుగా ఉన్నారు. సో అందుకని ఇంకా సర్లే అని, నా దగ్గర డబ్బులు లేవండి, ఇంకా 380 రూపాయలే ఉన్నాయని చెప్పేసి అన్నాను. అంటే సరే అని చెప్పేసి ఆయన పట్టుకొని వెళ్ళిపోయారండి. ఎంతగా చూస్తున్నా మీటర్ తీసుకురావట్లేదు. సర్లే అని చెప్పేసి మళ్ళీ ఈయనకి ఫోన్ చేశానండి. ఈయనకి ఫోన్ చేసి, మీటర్ తీసుకొస్తారు అని చెప్పి అన్నారు కదా, మీటర్ తీసుకురాలేదు, డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్పి అన్నానండి. అంటే పక్క వీధిలో ఉన్నట్టున్నాడమ్మా, వస్తాడు, నేను వస్తాను అని చెప్పేసి అన్నారండి. ఫోన్ పెట్టేశారు ఆయన. మళ్ళీ ఆయనకు ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్పుడు స్విచ్ ఆఫ్ అయిన ఫోను ఇప్పుడు స్విచ్ ఆన్ అవ్వలేదండి. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే 380 రూపాయలకి మోసం చేశారు అనేసి. జనాలు చాలా ఘోరంగా ఉన్నారండి, ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. కష్టపడకుండా వచ్చే రూపాయి కోసం మోసం చేయడానికైనా లేకపోతే ఇంకా దేనికైనా సరే తెగిచ్చేస్తున్నారండి. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మొద్దు. ముందు ఎవరినైనా అనుమానంతోనే చూడండి, మంచిగా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళేంటి అని కూడా ఆలోచించే అవసరం లేదండి. నాకు జరిగిన దాన్ని బట్టి జాగ్రత్తగా ఉంటారని వీడియో చేశాను. నాకు వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.